నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాకరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టుకుంటూ ఉండాలండి. మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచన చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలు సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు అంటే, ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక పని చేసినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఆడబిడ్డల గురించి నీచంగా మాట్లాడే సమర్థిస్తాడు, వెళ్ళి ఒక బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థించి వాళ్ళకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అక్కడ కూడా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఆ దారి పొడిని ఇక్కడ నుంచి తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేదానికి ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఎంత బల ప్రదర్శన చేశాడో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి, వాళ్ళ తాలూకా ఆగండి అమ్మ. అతగాడు మాట్లాడి సమర్థిస్తున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు కల్తీ మద్యం కేసులో నిందితుడు. ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కన నుంచోబెట్టుకొని అతను ఏదో వీరుడు సూర్యుడు అన్నట్టు మాట్లాడటమే కాకుండా సేమ్ బల ప్రదర్శన. అతను బల ప్రదర్శన చేయటానికి ఏది అనర్హం కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అతను ఏదైనా అంటే ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే బల ప్రదర్శన చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి అటువంటి ప్లెకార్డులు పట్టుకునేటట్టుగా చేసిన ఇటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొడ్డలిపాటి అధ్యక్షుడిని ఏమనాలో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ కమనమ్మా, ఆగండమ్మా. ఇక్కడ మీ అందరికీ చెప్పాలి, మొన్న రీసెంట్గా తెలుసు మీ అందరికీ కూడా, మొన్న సిదిరి అప్పలరాజు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి దానయ్య అని ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ కొడుకుని రక్షించుకోవాలన్న తపనతో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి పోలీసులను కూడా మభ్యపెట్టిన కారణంగా అతని మీద కేసు పెడితే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు పరామర్శించరండి. ఎవరైతే చంపారో, ఎవరి వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే కేసుని కొంచెం అంటే దాన్ని తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో అతన్ని పరామర్శించాలనే నెపంతో బల ప్రదర్శన చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మహిళా ఎస్ఐ డ్యూటీలో ఉంది, తన పని తను చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, చాలా మంచి పిల్ల. అటువంటి అమ్మాయి తన విధి నిర్వహణలో జస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఆగండి అని చెప్పిన పాపానికి ఏ రకంగా అమ్మాయిని చుట్టుముట్టి ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చేతులు వేసి ఒక మహిళా పోలీస్ అండి, ఒక మహిళా పోలీస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే మీలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది మహిళా జర్నలిస్టులు నాకు మెసేజ్ పెట్టారు, అక్క మహిళా ఎస్ఐ మీద ఎలా జరిగితే రేపు పొద్దున మీరందరూ ఉన్నారని మేము బయటకు వచ్చి జర్నలిజం చేసుకుంటున్నాం, మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున మా ఒంటి మీద చేయి పడితే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఎస్ ఒకసారి కనీసం తర్వాత వాళ్ళు ఎలాంటి కవరప్లు ఇచ్చుకున్నారో మీకు తెలుసు. ఆ అమ్మాయికి ఏదో ఒంట్లో బాలేదని పక్కకి తీసుకెళ్లే పద్ధతి అదా అండి? ఒక్కసారి పక్కకి తీసుకెళ్లే పద్ధతి అదా? ఇక్కడున్న ఎవరైనా సమర్థిస్తారా? టీవీల ముందు కూర్చొని చూస్తేనే ఎవరైనా సమర్థిస్తారా ఇటువంటి రాజకీయాల్ని, ఇటువంటి వ్యక్తులను సమర్థిస్తారా? కనీసం బయటకు వచ్చి కనీసం ఒక్క మాట అక్కడ ఆ అమ్మాయి గురించి కానీ అటువంటి చేయడం తప్పు అని కూడా
చెయ్యలేని పొజిషన్లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ మేమందరం కూడా ఈరోజు మేము చూస్తుంటే నిన్న మీ అందరికీ తెలుసు, ఒక రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే, ఇంతకు ముందు మీరు నిన్నటిది మీ అందరికీ తెలుసు, అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించాలి అని చెప్పేసి వెళ్ళారు. అంటే పొగాకు రైతుల్ని పరామర్శిస్తే డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్తావు, అక్కడ రైతులతో కూర్చోబెడతావు, మాట్లాడతావు, నీ కష్టం ఏంటని అడుగుతావు, బయటకు వస్తావు. అంతేగాని నీ నాయకులు రోడ్ల మీద కూర్చొని మందు తాగుతా, పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతారు. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే ఆ టిఫిన్ కూడా నడుపుతేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాపుని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటువంటి సందేశాలు ఇద్దాం అనుకుంటున్నారు? కనీసం ఆవిడ గురించి ఎవరు కూడా ప్రస్తావించరు, మాట్లాడరు. ఇప్పుడు ఆవిడకి జరిగిన నష్టం, అందులోనే ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్ లేదా అన్నారు. చూడండి ఒకసారి. ఆవిడ బతుకెంత అండి పాపం. ఆవిడ ఏమాత్రం ఆవిడ పరిస్థితి చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడ అమ్ముకుంటేనే ఆ రోజు ఆవిడ తినగలదు, ఆ కుటుంబం తినగలదు. విచక్షణ రహితంగా దాడి చేయటం ఒక ఎత్తు. చూడండి, దేవతామూర్తుల ఫోటోలు కూడా కాలికేసి కొట్టి తొక్కడం. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు నేను ఒకటి చూస్తూ ఉంటే ఎన్నో సంఘటనలు. ఇది నాయకుల తాలూకా నైజం అయితే, వాళ్ళ తాలూకా అంటే ఆ అధ్యక్షుల తాలూకా నైజం ఇదంతా అయితే, లిటరలీ చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఒక పక్క నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ఎమ్మెల్యే కిడ్నాపులు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్గా దళితుల ఇంట్లోకి వెళ్ళి దళితుల ఇంట్ల మీద దాడి చేసి వాళ్ళ కొడుకుతో సైతం వెళ్ళి దాడి చేసి అక్కడున్న మహిళల తాలూకా బట్టలు చింపుతాడు. బయటకు వస్తే నీచంగా మాట్లాడే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. కొంతమంది అయితే మీకు తెలుసు, కల్తీ మద్యం కేసులో కొంతమంది నిందితులు ఉన్నారు. అంటే ఎటు చూసినా వాళ్ళ తాలూకా గొడ్డలిపాటి అధ్యక్షుడే రకంగా ఉన్నాడు, వాళ్ళ తాలూకా నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ తాలూకా కార్యకర్తలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి వేయాలి, ఒకసారి చూపించండి. అది కాదు, మరి ఈ పొట్టేళ్ళని నరికి చూడండి ఒకసారి ఏం జరుగుతుందండి? షర్టులు ఇప్పడం, తాగటం. అది రైతుల పరామర్శ అండి? మీరు చెప్పండి, ఇది రైతుల పరామర్శ అండి? అది రైతుల పరామర్శ? అది రైతులను అలా పరామర్శిస్తారా? సిగ్గుపడుతుందండి. దేశం మొత్తం ఇటువంటి సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఒపీనియన్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఆ లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మేమందరం కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి రప్పమని చెప్పి పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు నరికేస్తున్నారు. ఒకడేమో బయటకు వస్తాడు, బొట్టన వేలు రక్తం కోసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి గొడ్డలిపాటి అధ్యక్షుడి ఫోటోకి బొట్లు పెడతాడు. ఇంకొకడు వస్తాడు, పెద్ద కేక్ పెడతాడు పుట్టినరోజు అని. మామూలు కత్తులు, ప్లాస్టిక్ కత్తులు పనికిరావు వాళ్ళకి, పెద్ద పెద్ద తల్వార్లు కావాలి. ఆ తల్వార్లతో గుచ్చుతారు, కట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆశ తీరినట్టుగా పొట్టేళ్ళని అక్కడే నరుకుతారు. ఆ రక్తం తీసుకెళ్ళి ఫ్లెక్సీల మీద వేస్తారు. ఫ్లెక్సీలు ఏమో రెచ్చగొట్టే దూరంలో ఫ్లెక్సీలు పెడతారు. ఆ నీచంగా మాట్లాడటం. నేనేమంటానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఈరోజు నిజంగా చెప్తున్నానండి, లాస్ట్ 19 to 24 ఇక్కడ ఒక కథ చెప్పాలండి. మీ అందరికీ తెలిసిన కథే, కాకపోతే గుర్తు చేయాలని చెప్తున్నాను. మీకు పురాణాల్లో భస్మాసురుడు తెలుసు. భస్మాసురుడు చాలా నిబద్ధతతో, చాలా అంకుటితమైన దీక్షతో తపస్సు చేస్తాడు. దేనికి తపస్సు చేస్తాడంటే శివుడు ప్రత్యక్షం అవ్వాలి, నాకు మంచి వరం ఇవ్వాలి అని కోరుకుంటాడు. నిజంగా అతని తపస్సుకు మెచ్చి శివుడే ప్రత్యక్షమయ్యి, ఏ వరం కావాలి నాయన అంటే, నేను ఎవరు తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని మంచి కోరుకున్నాడు. ఆయన ఉద్దేశంతో మంచి కోరిక. అంటే శివుడు కాసేపు ఆలోచించాడు, కానీ పోన్లే నా భక్తుడు కదా, మంచి కోరిక కోరాడు, పోన్లే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేశాడు.
ఆ వరం తీసుకున్న తర్వాత అతనికి అహంకారం ఎక్కువైపోయింది. ఎందుకు, నన్ను మించినోడు ఎవడూ లేడు, నేను ఎవడు తల మీద చేయబెడతాడు చచ్చిపోతాడు, కాబట్టి నన్ను మించినోడు ఎవడు లేడనే అహంకారం తలకెక్కి ఏకంగా ఎవరు తల మీద చేయబెడదాం అనుకున్నాడు, ఎవరైతే వరం ఇచ్చారో ఆ శివుడు తల మీద చేయబెట్టి శివుడిని అంతం చేద్దాం అనుకున్నాడు. ఆఖరికి శివుడు ఏం చేశాడు, ఇలాంటి అహంకారులందరికీ కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పి అతని తల మీద అతనే తల పెట్టుకునేటట్టుగా చేసి అతని నాశనాన్ని అతనే తినుకొని తీసుకొచ్చేటట్టుగా శివయ్య చేశాడు. దీన్ని బట్టి అర్థమైందండి నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను అర్థమైందా? 2019 నుంచి 24 వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల చుట్టూ తిరిగి ఆ ప్రజలు ఓకే అని చెప్పి 151 సీట్లు ఇస్తే ఆ రోజు అదే అరాచకం, ఆ రోజు అదే విధ్వంసం. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా శుక్రవారం శనివారం వచ్చిందంటే ఏ గోడ కూలుస్తారో తెలియదు, ఏ పోలీసులు వచ్చి తీసుకెళ్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, ఏ మహిళ మీద అత్యాచారాలు చేస్తారో తెలియదు, ఎవరిని బూతులు తిడతారో తెలియదు. 5 సంవత్సరాలు బిక్కుమంటూ బతికి ఒక్కసారిగా 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని ఈరోజు వాళ్ళు ఆశీర్వదించి 164 సీట్లు మాకు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మేము ఆ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మేము చెప్పుకోవడానికి నిజంగా పేజీలు సరిపోవండి. ఈరోజు అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఒక పక్క నుంచి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావటం కానీ, ఉద్యోగ కల్పనలు కానీ, డిఎస్సి ఇవ్వటం కానీ, కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్మెంట్ కానీ, ఈరోజు అన్ని చాలా ఇష్యూస్లో ఈరోజు పురోగతి మీద మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని చూడలేక కనీసం బుద్ధి రావాలి ఎవరికైనా. అంటే చాలామంది ప్రజల మ్యాండేట్ని ఏం చూసుకుంటారంటే మనం ఏం తప్పులు చేసామన్నది ముందుకు చెక్ చేసుకుంటారు. కానీ ఆ చెకింగ్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఈ గొడ్డలిపాటి అధ్యక్షుడు మళ్ళా తిరిగి అదే సేమ్ నైజాన్ని ఈరోజు ప్రయోగించడం. అతని వెనకాతలు ఏంటి ట్యాగ్ అంటే ఒక గొడ్డలిపాటి, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు బల ప్రదర్శన చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు మేము చర్యలు తీసుకుంటా ఉంటే ఎవరో సైడ్ ఒక మనిషి బయటకు వస్తాడు, రెడ్ బుక్ రాజ్యాంగం. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు మేము ఏదైనా చర్యలు తీసుకుంటున్నామంటే మేము తీసుకుంటున్నాం. దీనికి వాళ్ళకి నచ్చక విద్వేషాలు సృష్టించడం. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఈరోజు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను డైరెక్ట్గా అప్పీల్ అడుగుతున్న ప్రజల్ని, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైన పరిశ్రమలు వచ్చినాయి, అనేకమైన పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు గాంజాని కల్టివేషన్ మేము తగ్గించాము, నిర్మూలించాము, గాంజా కన్జంప్షన్ కూడా దఫలవారీగా తగ్గిస్తున్నాము, డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాము, రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మధ్య మీరు చూసుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఎంత టూరిజం పెరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఒకే ఒక కారణం, లా అండ్ ఆర్డర్ ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది.